తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితోని. ఒకటి కేసీఆర్ గారు, రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క గాయకులు ధూమ్ధామ్ పేరుతో విజృంభిస్తున్నారు. అయినప్పటికీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్, దెర్ ఈజ్ సమ్ స్పేస్, యూ షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అని పేరు పెడుతున్నామంటే ఆనాడు చాలామంది మేధావులు అసలు తెలంగాణ పేరు లేకుండా పెట్టండి, తెలంగాణ జాగృతి అనగానే మిమ్మల్ని వెంటనే తొక్కేస్తారని కూడా ఆనాడు అనేక మంది చెప్పిండ్రు. అంత పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష ఉన్నటువంటి సందర్భం అయినా సరే తెలంగాణ జాగృతి పేరు పెట్టుకునే ముందుకెళ్తామని చెప్పి తెలంగాణ జాగృతి పేరు పెట్టి మరి సంస్థని ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా నడిపించుకున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు హైదరాబాద్లో ఎప్పుడు కూడా అశోక్ నగర్లో ఆఫీస్ ఉండేది. ఇవాళ అశోక్ నగర్ నుంచి ఆఫీస్ని మేము బంజారాహిల్స్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి లాంగ్ లీజ్ తీసుకున్నాం మరి ఇక్కడ, కాబట్టి చాలా రోజులు ఇక్కడ మా ఆఫీసు స్థిరంగా మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిలబడి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను.